హైదరాబాద్ బాలాపూర్లో జరిగిన ఘోర విషాద ఘటన ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. ఆ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వారు ఉదయగిరి మండలంలో ఉండేవాళ్ళు. అయితే బతుకు తెరువు కోసం నెల రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చారు. ఇద్దరు అమ్మాయిలు ఒకే వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఇది తప్పు. మీకు అంత వయసు రాలేదు. ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆ తర్వాత మీ బతుకులు అవే బాగుంటాయి. మంచి వ్యక్తులకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ ఆ కన్న తండ్రి నచ్చ చెప్పుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆ స్టేజ్ దాటిపోవడంతో ఇద్దరు మందలిస్తూ రావడం వల్ల ఆ బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఉలికిపాటుకు గురి చేస్తోంది. ఆ కన్న తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. తను కూడా పని చేసేదాన్ని, కానీ ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి నా భర్త పనిని కూడా మానిపించి వీళ్ళిద్దరికీ కాపలాగా నన్ను పెట్టాడు. 20 నిమిషాలు నేను బయట పని చూసుకోవడానికి వచ్చేలోపే ఇంటి కిటికీకి ఉన్నటువంటి రైలింగ్కి ఇద్దరు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ ఆ తల్లి మీడియా ముందు చెప్తోంది. ఎంత బాధాకరమైన విషయం. ఒక అమ్మాయిని ఇంటర్ వరకు చదివించారు, ఇంకొక అమ్మాయి 10th వరకు వచ్చింది. అయితే ఇద్దరు మైనర్లే. ఇద్దరు అమ్మాయిలు అయినప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కుటుంబంలో అంత బాగోలేనప్పటికీ కూడా బాగా చదివిస్తే వాళ్ళ బ్రతుకు బాగుంటుంది. మంచి భర్తనిచ్చి మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేసి వాళ్ళని ఒక అయ్య చేతిలో పెట్టాలి. ఒక మంచి